శుభములు తెలియజేస్తున్నాను. ఇక సాయంకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మీతో మధ్యకి రావడానికి నేను సంతోషిస్తున్నాను. మొట్టమొదటిగా ఇక 2026 సంవత్సరంలో అనేకమైన సంవత్సరాల నుంచి కూడా హోప్ ఫర్ టుడే అనే కార్యక్రమం ద్వారా దేవునికి సేవకులు యాంటోనీ గారు, సక్లీన్ గారు, అలాగే అనేక మందికి సేవకులను గ్రేస్ టీవీకి పరిచయం చేశారు. ఈరోజు నేరుగా మనతో మాట్లాడడానికి అనేకుల యొక్క స్వస్థత విడుదల కొరకు ప్రార్థన చేయడానికి దేవుని యొక్క సేవకులు యాంటోన్ గారు ఉన్నారు. వారి మీద ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ యాంటోన్ ఫర్ ద లవ్ అండ్ విజన్ దట్ యూ హ్యావ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. వీఆర్ సో మచ్ బ్లెస్డ్ టు యువర్ రికార్డెడ్ ప్రోగ్రామ్స్. We are getting a wonderful super response from the people. People are so much, they are blessed through your recorded programs, and it is a great joy to have your live on Grace TV. We hope and pray that God is going to do a mighty things through your program. Now I invite you to bless us with the word of God. Yes, thank you, Lazarus. Thank you very much for being on Grace TV today. And it's exciting for us also because we know that many people are watching, and we try to bless you. మంచిది. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా చేయడానికి మేము కూడా ఎంతగానో సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడబోతూ ఉన్నారని మేము కూడా భావిస్తూ ఉన్నాము. So today the program is called Love Worth Finding and God's Plan for You. ఈరోజు మా యొక్క అంశము ఏమిటి అనగా, మనము కోరదగినటువంటి విలువైన ప్రేమ, దేవుని యొక్క ప్రణాళిక మన యొక్క జీవితంలో ఏమిటి అనే దాని గురించి మనం చూడబోతూ ఉన్నాము. So what I really want to talk about first is to establish the fact, where do you come from? మొట్టమొదటిగా మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. So in order to talk about that, we have to go to the book of Genesis. మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే దాని గురించి మనం తెలుసుకోవాలి అంటే మనము మొదటి పుస్తకమైన ఆది కాండమును చూద్దాము. And it's in Genesis 1 to 26. We're not going to read that right now. We just want you to know that it is in that part of the scripture. ఈరోజు ఆ యొక్క విషయాల గురించి మనం తెలుసుకోవడం కోసం మనము ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనము నేను చదవబోతూ ఉన్నాను. God intentionally created the universe and the earth in a perfect way. దేవుడు ఈ యొక్క లోకమును సృష్టి అంతటిని చాలా సంపూర్ణముగా సరి అయిన రీతిలో ఆయన కలుగు చేశాడు. And he created humanity in his own image. అదే విధంగా దేవుడు మానవులని, నరులను తన యొక్క పోలికలో ఆయన సృజించాడు. And the idea was that we should live in harmony with God. ఎందుకనగా తద్వారా మనము దేవునితో కూడా కలిసి సరియైన సంబంధమును కలిగి ఉండవలనని. And he gave us the earth to look after. దాని తర్వాత ఆయన యొక్క సృష్టి అంతటి మీద మనము అధికారమును కలిగి ఉండవలనని ఆయన ఆశించి ఉన్నాడు. So God created the earth. దేవుడు భూమిని, ఆయన యొక్క సమస్త యొక్క సృష్టిని ఆయన కలుగజేశాడు. He created the clouds. ఆయన మేఘములను కలుగజేశాడు. He created the dry land. ఆయన యొక్క నేలను కలుగజేశాడు. He created the plants and the seeds and the trees. ఆయనే ఏక చెట్లను, వృక్షములను, విత్తనములను ఆయనే సృజించి ఉన్నాడు. And the birds in the sky and the animals in the sea. అదే విధంగా ఆకాశములో పక్షులను, సముద్రపు జీవులను ఆయనే కలుగు చేశాడు. And every time when God created something, he said it was good. దేవుడు కలుగు చేసిన ప్రతిసారి కూడా ఆయన పలికిన మాట ఏమిటనగా ఇది మంచిది అని పలికాడు. And it took 6 days for God to create heaven and earth and everything in it. దేవుడు వీటన్నిటినీ కలుగు చేయడానికి 6 దినములు పట్టి ఉన్నది. And the crown on his creation was human beings. ఆయన వీటన్నిటి మీదను కూడా
మానవుడిని ఆయన ఒక అధిపతిగా నియమించి ఉన్నాడు. And when he created Adam and Eve, the first people, he said, not only said it is good, but he said it is very good. అయితే ఎప్పుడైతే ఆదాము అవ్వలను దేవుడు సృజించి ఉన్నాడో ఆయన కేవలము ఇది మంచిది అని మాత్రమే కాదు కానీ ఇది చాలా మంచిది అని చెప్పాడు. You know, God loves his creation. మీకు తెలుసా, దేవుడు తన యొక్క సృష్టిని అంతటిని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. And if you're watching this program, he knows each one of you. ఈ యొక్క కార్యక్రమాన్ని ఒకవేళ మీరు చూస్తూ ఉన్నట్లయితే మీరు ఒక విషయం తెలుసుకోండి, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. And you might not know this, but before you were born, he already knew you. ఒకవేళ ఈ విషయం మీకు తెలియదేమో కానీ మీరు ఇంకనూ కూడా తల్లి గర్భములో జన్మించక మునిపే ఆయన మిమ్మల్ని ఎరిగిన వాడై ఉన్నాడు. And the point is that he really loves you. అర్థం ఏమిటి అనగా అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని అర్థం. Psalm 139 verse 13 it says, "For you formed my inward parts, you knitted me together in my mother's womb." ఇక 139వ కీర్తన 13వ వచనంలో ఆయన చెబుతున్న మాట ఏమిటి అనగా, నీవు నా యొక్క తల్లి గర్భములో నీవు నన్ను కలుగజేసిన విధమును చూసినప్పుడు నన్ను ఆయన చెబుతూ ఉన్నాడు, నా అంతరంద్రియమును నీవే కలుగజేసిన వాడు అంటున్నాడు. So when he created the human beings, he created Adam first. కనుక ఆయన మానవులను కలుగజేసినప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఆదామును సృష్టించాడు. And then he took a rib from Adam and created Eve out of Adam. దేవుడు ఆదాము యొక్క ప్రక్కటెముక నుండి ఆయన తీసి అవ్వను ఆయన కలుగజేశాడు. And he called her woman. ఆమెను స్త్రీ అని పిలిచాడు. And they lived in a beautiful protected area called paradise. వారు చాలా అద్భుతమైనటువంటి అందమైన భద్రత కలిగినటువంటి యొక్క పరదేశంలో వారు ఉన్నారు. And God said to Adam, I'm going to put you in charge of the whole earth and creation on earth. దేవుడు ఆదాముతో చెప్పిన మాట ఏమిటి అనగా, ఈ సర్వ సృష్టి అంతటి మీదను కూడా నేను నిన్ను అధికారిగా నియమించి ఉన్నాను అన్నాడు. So Adam, the animals passed by on Adam and he gave each animal a name. దేవుడు ఆ యొక్క జంతువులన్నిటినీ కూడా ఆదాముని యొద్దకు తీసుకుని రాగా ఆదాము వాటికన్నిటికీ కూడా పేర్లను పెట్టి ఉన్నాడు. And you know, animals and people lived all in harmony with God. మీకు తెలిసిన జంతువులు ఆ యొక్క మనుషులు వారందరూ కూడా దేవునితో చక్కగా వారు జీవించేవారు. And they did not eat each other. అవి ఒకదానికి ఒకటి చంపుకొని తినేవి కాదు. But you know what? That was about to change. అయితే ఏం జరిగిందనగా ఒక మార్పు అనేది కొంతకాలం తర్వాత చోటు చేసుకుంది. One of the animals was a serpent, and the Bible says he was very cunning, very shrewd. దేవుడు కలుగజేస్తున్న యొక్క జంతువులలో సర్పము అనేది చాలా యుక్తి గలది అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. And the story goes like this. It's actually a beautiful story. ఒక అద్భుతమైన కథనమును అక్కడ మనం చూస్తూ ఉన్నాము. This is how it happened. ఇది ఆ విధంగా జరిగింది. The serpent said to the woman, Yeah, continue. Are you reading the scripture? okay. No, I have no scripture. Okay. ఇక సర్పము అవ్వతో చెప్పిన మాట ఏమిటి అనగా, Well, to clarify it is in Genesis 3:1-7, but I'm not going to read the scripture, okay? Yeah. So oh yeah, actually I do. Okay, we'll go. The serpent said to the woman, did God actually say, you shall not eat any tree in the garden? ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఆయన ఏమిందనగా, అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగింది. And the woman said to the serpent, we may eat of the fruit of the trees in the garden.
అందుకు ఆ స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అని అన్నది. So this he said, God said, we shall not eat of the fruit of the tree that is in the middle of the garden. అయితే మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు దేవుడు చెప్పెనని సర్పముతో అనెను. Neither should you touch it, lest you die. మీరు దానిని తాకిన వెంటనే మీరు చనిపోతారు అని చెప్పలేదు. But the serpent said to the woman, you will not surely die. అయితే సర్పము ఆ స్త్రీతో చెప్పింది ఏమిటి అనగా మీరు చావనే చావురు అంది. You know, the death where we were talking about at that moment, ఆ యొక్క సమయంలో మనం చూస్తున్నట్లయితే మరణమును గూర్చి there was a spiritual death in the first place. ఆ యొక్క మొట్టమొదటి ఆ యొక్క స్థలములో అది జరిగింది అనగా ఆత్మీయ మరణము. But also physical death in a later stage, because go ahead. అయితే కొంతకాలము తరువాత శారీరక మరణం కూడా చోటు చేసుకున్నది. People in the old days lived about 500 to 1,000 years. ఆ యొక్క ప్రజలు 500 నుంచి 1000 సంవత్సరాల వరకు కూడా వారు జీవించేవారు. But the Bible says that now in these times we live 70 to 80 years for the strong people. అయితే బైబిల్లో చాలా బలమైన వారు 70 నుండి 80 సంవత్సరాలు జీవిస్తారు అని. So the serpent said to the woman, you will not surely die. ఆ యొక్క సర్పం స్త్రీతో చెప్పింది మాట ఏమిటనగా మీరు చావనే చావరు అని. Now here comes a deception. అది ఒక మోసపూరితంగా వచ్చింది. He said, for God knows when you eat of it, your eyes will be opened. దేవుడు చెప్పిన మాట దేవునికి తెలుసును, ఎప్పుడైతే వారు తింటారో వారి యొక్క కన్నులు తెరవబడతాయి అని. And then he said on top of that, you will be like God, knowing good and evil. ఇప్పుడు వారు చెప్పిన ఏంటి అనగా మీరు మీ కన్నులు తెరవబడి మీరు కూడా దేవుని వలె మారుతారు, మంచి చెడులు మీరు గ్రహిస్తారు అని. So the woman saw that the tree was good for food. ఆ యొక్క చెట్టు యొక్క ఫలము తినుటకు మంచిదని ఆ స్త్రీ చూచింది. And it was a delight to the eyes. అది కన్నులకు ఇంపుగా ఉన్నది. And the tree was to be desired to make one wise. కనుక ఆ యొక్క చెట్టు అనేది చాలా ఆకర్షితగా ఉన్నది. And she committed her sin. She took of the tree which God said not to touch it. దేనినైతే దేవుడు తాకవద్దు తినవద్దు అని చెప్పి ఉన్నాడో ఆ యొక్క ఫలమును తినుటకు ఆమె ప్రేరేపించబడింది, నిర్ణయించుకుంది. And then she gave some of the food also to her husband Adam. అదే సమయంలో ఆమె తినడం మాత్రమే కాదు గాని మరికొన్నిటిని తీసుకుని తన యొక్క భర్త అయిన ఆదామునకు కూడా ఇచ్చింది. And then all of a sudden their eyes for both were be opened, and they knew that they were naked. వారు తినిన వెంటనే జరిగిన సంఘటన ఏమిటి అనగా వారి యొక్క కన్నులు తెరవబడ్డాయి, వారు దిగంబరులై ఉన్నారని వారు గ్రహించారు. So they were ashamed of themselves, and they took some leaves, some fig leaves, and covered themselves. అందుచేత వారు ఏం చేశారుగా కొన్ని వారి యొక్క ఆకులను తీసుకుని వారు వారి యొక్క దిగంబరత్వమును కప్పుకోవడానికి ప్రయత్నించారు. And you know what? Then in the cool of the day, God started to visit them in the garden. అయితే ఒక చల్లని సాయంత్రపు వేళ దేవుడు వారిని కలుసుకున్నట్టుకు ఆ యొక్క తోటకు వచ్చాడు. And all of a sudden, Adam and Eve were hiding from God because they were afraid. వారు భయపడుట చేత దేవునికి కనబడకుండా వారు ఆదాము అవ్వలు వారు దాక్కుంటున్నారు. ఇప్పుడు At that moment, they separated themselves from God. ఆ క్షణము నుండే వారు దేవునికి వేరైవ్వడం ప్రారంభించారు. God is the giver of life and the giver of eternal life.
దేవుడు జీవమును నిత్య జీవమును అనుగ్రహించువాడై ఉన్నాడు. So because they have sinned to God, and they were separated from God, Satan had access to the minds and the hearts of the people. వారు దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినందున వారు దేవునికి దూరమయ్యారు. ఆ విధంగా సాతాను వారి యొక్క మనసులలోనికి హృదయములోనికి ప్రవేశించడానికి మార్గం అనేది ఏర్పడింది. And since Adam and Eve, that is still like that today. ఆ విధంగానే ఆదాము అవ్వలు కూడా లాగానే నేడు కూడా అనేక మంది ఆ విధంగానే జీవిస్తున్నారు. The first sign of Satan's appearance was actually with Cain and Abel. మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నట్లయితే సాతాను ఏ విధంగా ఎవరికి కనిపించింది అంటే కయ్యను హేబేలు యొక్క జీవితాలలో. Cain, they slew his own brother Abel, and sin was visible in the world. ఆ యొక్క కయ్యను తన యొక్క సొంత తోడబుట్టినటువంటి సొంత తమ్ముడైనటువంటి హేబేలును అతడు చంపి ఉన్నాడు, హత్య చేశాడు. So you see that around us the world is still under the influence of the god of this world. మనం చూస్తున్నాము ఏంటి అనగా ఈ యొక్క ప్రస్తుతానికి ఈ యొక్క ప్రపంచమంతయు కూడా ఈ లోకాధికారి చేత అదంతా కూడా ప్రభావితమై ఉన్నది. The Bible says that Satan is the god of this world. దేవుని యొక్క వాక్యం బైబిల్ చెప్తూ ఉంది సాతాను ఈ లోక సంబంధి అని చెప్తున్న లోకాధికారి అని చెప్తూ ఉన్నది. And he can do that because the selfishness and the strife and the cruelty which we see in the world today. ఈ నేటి దినాల్లో మనం చూస్తున్నాము స్వార్థము, అసూయ, పగల అనేక నేడు ప్రపంచంలో చాలా వ్యాపిస్తూ ఉన్నాయి. You know, in God there is no lie. దేవునిలో ఎటువంటి అబద్ధము లేదు. But we see lies all around us. అయితే నేడు ప్రపంచమంతా కూడా అబద్ధముతో నింపబడింది. It's amazing that Satan has been able to draw us all away from God. అయితే సాతాను ఏం చేస్తుందనగా దేవుని నుంచి ప్రజలను దూరం చేయడానికి చూస్తూ ఉంది. Today we live in a world where the right is for the strong and not for the weak. అయితే మనము They take the power. అయితే నేడు మనం ఎటువంటి లోకంలో జీవిస్తున్నామంటే బలహీనులు ఈ లోకంలో జీవించలేకపోతున్నారు. బలవంతులు మాత్రమే రాజ్యం ఏలుతున్నారు, వారు మాత్రమే పరిపాలిస్తారు. బలహీనులకు చోటు లేని లోకంలో మనం ఉన్నాం. You know, we see a lot of poor people around us today and a lot of needy people, and it was never supposed to be like that. అయితే మనం చూస్తున్నాం ఏంటనగా నేడు దినాలలో అనేక పేద ప్రజలు మన చుట్టూ ఉన్నారు, అనేక మంది అవసరతలో ఉన్నవారు ఉన్నారు. వారు ఆ విధంగా ఉండవలసిన అవసరత అయితే లేదు. You know, God isn't like that. దేవుడు ఎంత మాత్రం కూడా వారు ఆ విధంగా ఉండాలని ఆయన కోరుకోవడం లేదు. God is looking after the poor. God is looking after the needy. God is looking after the ones who are downtrodden. అయితే దేవుని యొక్క కన్నులు ఎల్లప్పుడూ కూడా పేదవారి మీదను, ఎవరైతే అవసరతలో ఉన్నారో వారి మీదను, ఎవరైతే త్రొక్కబడి అణచబడి ఉన్నారో వారిని దేవుడు ఎల్లప్పుడూ కూడా చూస్తూ ఉన్నాడు, గమనిస్తున్నాడు. He looks after the helpless, the weak, and those who are of no importance. ఆయన యొక్క గుర్తింపు లేని వారిని, నిస్సహాయులను, వారిని ప్రాముఖ్యత లేని వారిని ఆయన చూస్తూనే ఉన్నాడు. And all you are watching, he knows you personally. ఆమేన్. అదే విధంగా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా ఆయన వ్యక్తిగతముగా ఆయన మిమ్మల్ని ఎరిగిన వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. And never forget it, he loves you. ఒక విషయాన్ని మీరు మర్చిపోవద్దు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. He wants to help you. ఆయన మీకు సహాయం చేయాలని కోరుతున్నాడు. Jesus said that
thief has come to kill and to destroy, but I have come that you have life more abundantly. యోహాను సువార్తలో యేసయ్య చెప్పిన మాట ఏంటనగా దొంగతనమునకును హత్యకును నాశనము చేయుటకును వచ్చును గాని నేనైతే సర్వ సమృద్ధైన జీవమును ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. All people around us and in the world today, they're striving to stay alive and to fight for their own little life. ఈ లోకములో ఉన్న వారందరూ కూడా వారు బ్రతకడానికి పోరాటం చేస్తూ ఉన్నారు. వారికి చిన్నపాటి జీవితం కోసం వారు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. They're so worried about clothing and they're worried about food and they live in poverty, but God never wants it like that. వారందరూ కూడా వారి యొక్క అనుదిన ఆహారం కోసం వారు ప్రయాసపడుతున్నారు, చింతిస్తూ ఉన్నారు. వారి యొక్క వస్త్రాల కోసం వారు చింతిస్తూ ఉన్నారు. వారి పేదరికములో వారు మగ్గిపోతున్నారు. అయితే ఒక విషయం తెలుసుకోండి, దేవుడికి మనము అలా ఉండట ఇష్టము లేదు. Jesus told us in Matthew 6 verse 25 to 33, and I read it for you to give you proper understanding that God wants it differently. అయితే మనం చూస్తూ ఉన్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి కొన్ని వచనాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే ఆయన ఒక విషయాలు మాట్లాడుతున్నాడు. మీ కొరకు నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. And I read as follows, therefore I tell you, do not be anxious about your life, what you will eat or what you will drink, nor about your body what you will put on. Is not life much more than food, and is the body not more than clothing? Look at the birds in the air. Neither sow or reap, or they gather food in their barns, and you let your heavenly Father feed them. Are you not much more value to them than just the birds in the field? Therefore do not be anxious, saying, what shall we eat, or what shall we drink? Or what shall we wear? Your heavenly Father knows very well that you need all these things. But here is the answer. But seek first the kingdom of God and his righteousness, and all these things will be added to you. Amen. Okay, 25 to? Yes, you can read it now in your own. Okay. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గుచ్చి అయినను, ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గుచ్చి అయినను చింతింపకుడి. ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గుచ్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను ఏంటి అనగా కనుక కాబట్టి ఏమి తాగుతామో ఏమి తిందుమో ఏమి ధరించుకుందామో అని చింతింపకూడదు. ఎందుకనగా కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, hallelujah, hallelujah. You know what? After read this, I have to tell you, God is willing to rescue you out of that situation if you let him. దేవుడు వీటన్నిటి నుంచి కూడా మిమ్మును తప్పించి సంరక్షించునుగాక. మీరు ఆయనకు అవకాశం ఇస్తే చేస్తాడు. Although sin came into the world, God already had a plan to rescue each one of us. మనందరినీ కూడా ఆయన సంరక్షించుటకు ఆయన గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. He started the rescue plan with Noah, with Abraham, with Abraham, Noah, and David. All these people, they pointed towards the Jesus to come. ఇక ఆయన యొక్క రక్షణ ప్రణాళికను ఆయన నోవాహు నుండి అబ్రహాము, అలాగనే అబ్రహాము, దావీదు, అతని యొక్క ప్రజలందరి యొక్క జీవితాల ద్వారా యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా తన యొక్క రక్షణ ప్రణాళికను ఆయన కలిగినే ఉన్నాడు. And there was one important moment
after about 4,000 years of creation, that the Savior was born. ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క సృష్టి అయిన 4,000 సంవత్సరముల తరువాత రక్షకుడు జన్మించాడు. Everything in the Old Testament, with the sacrifices, with the blood, pointed to the one who should come to rescue us from Satan's power. ఇక పాత నిబంధనలో ఉన్నటువంటి యొక్క బలి అర్పణలు, ఆ యొక్క రక్తము చిందించుటను గుర్చి ఇవన్నీ కూడా ఏమిటి అనగా సాతాను యొక్క బంధకము నుంచి విడిపించడానికే. And the one who has to come would have the victory over death. ఇక రాబోవాడు ఏమిటి అనగా ఆయన మరణము మీద ఆయన విజయాన్ని కలిగినవాడు. The victory over death means that eternal life. మరణము మీద విజయము అంటే నిత్య జీవమే. And that is all for those who put their faith and trust in him. ఎవరైతే ఆయన యందు సంపూర్ణమైన నమ్మకమును విశ్వాసమును ఉంచుతారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. Jesus came in order to die for us and take away the sins of the world. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొక్క పాపములు తీసివేయుటకును ఆ యొక్క సమస్త యొక్క లోకముల యొక్క ఉన్న యొక్క పాపమంతటిని కూడా తీసివేయడానికి ఆయన వచ్చారు. Bible says in John 3:16, for God so loved the world that he gave his only son, that whosoever believes in him, they will not perish, but they will have eternal life. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుని వాక్యం ఇలా తెలియజేస్తూ ఉంది. కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్టు ఆయనను మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. Man. You know, this was so necessary because when sin came into the world, Romans 5:23 says, no, Romans 6:23, the wages of sin is death. అయితే ఎప్పుడైతే పాపము అనేది ఏక లోకములోనికి వచ్చి ఉన్నదో రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చెప్తుంది, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అని. But the gift of God is eternal life. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆమేన్. Amen. And you know, in Ephesians 2:8, I'm going to read it for you. For you are saved by grace through faith, and it's not of yourself. It is a gift of God, that when you do it, that you should not boast about it, but it all is free, given by God for us to accept it as a gift from God. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మీ కొరకు నేను చదువుతున్నాను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగి కాదు కనుక ఎవడును అతిశయపయ వీలు లేదు. You know, I don't care in what situation you're in today. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నేడు, and I don't care how poor you are or how rich you are or what your situation is. మీరు ఎంత ధనవంతులైనా, మీరు ఎంత నిరుపేదలైనా, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, but I want to tell you this. ఒక విషయాన్ని మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. To those who receive them, he gave the power to become child of God. ఆయనను తనను అంగీకరించి వారందరికీ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం ఇచ్చెను. ఆమేన్. Hallelujah. Hallelujah. And this is the testimony that we have from God, that he gave us eternal life. ఇక అద్భుతమైన సాక్ష్యాన్ని మేము దేవుని యొద్ద నుంచి కలిగి ఉన్నాము. అదేమిటనగా ఆయన నిత్య జీవమును అనుగ్రహించువాడై ఉన్నాడు. And that life is in his son. ఆ యొక్క జీవము ఆయన కుమారుడైన యేసులోనే ఉన్నది. Whoever has the son has life. ఎవరైతే కుమారుని కలిగి ఉంటారో వారు జీవము గలవారే. But whoever does not have the son does not have life. కుమారుని లేనివాడు జీవము లేనివాడే. For all those who have already accepted Jesus
we want you to know that all these things for them that believe in the name of the Son of God, that you may know that you have eternal life. కనుక ఈరోజు ఎవరైతే యేసుకుని కలిగి ఉన్నారో, ఎవరైతే ఇంకనూ యేసుకుని వారి యొక్క జీవితంలో రక్షకునిగా ప్రభువుగా కలిగి లేకుండా ఉన్నారో, ఆ యొక్క దేవుని కుమారుడైన యేసునందు మరి విశ్వాసం ఉంచండి, మీరు నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారు. The way to salvation is to believe and to confess the Lord Jesus Christ. ఆ రక్షణ పొందుకునే ఏకైక మార్గము ఏమిటి అనగా యేసు ప్రభువని ఒప్పుకొని మీరు ఆయనను మీ హృదయములో విశ్వసిస్తే మీరు రక్షణ పొందుకుంటారు. He paid the penalty for your sins on the cross. మీ యొక్క పాపముల యొక్క మూల్యాన్ని ఆయన భరించాడు. He shed his blood to wash away every sin of you. మీరు చేసిన ప్రతి పాపమును కడిగివేయుటకు ఆయన మన రక్తమును చిందించాడు. And he will clean you from all unrighteousness. ప్రతి దుర్నీతి నుండి ఆయన మిమ్మును శుద్ధీకరించును. The wonderful blood of Jesus is cleansing your soul from every sin and from every consciousness of sin and sets you free. దేవుని ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ఆశ్చర్యమైన అద్భుతమైన రక్తము మీకు ప్రతి యొక్క పాపపు డాగులను మరకలను అది కడిగి వేసి మిమ్ములను పవిత్రులుగా చేస్తుంది. Romans 10 verse 9 to 10, I'm going to read it for you, is a very important verse in the Bible for salvation. And it goes like this. రక్షణ కొరకైనటువంటి చాలా ప్రాముఖ్యమైన వచనాన్ని మీ కొరకు నేను చదవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనము. If you confess with your mouth that Jesus is Lord and believe in your heart that God raised him from the dead, you will be saved. For with the heart man believeth unto righteousness, and with the mouth confession is made unto salvation. అదేమనగా యేసు ప్రభువని అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనని లేపనని హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. Are you ready to do that? ఈ విధంగా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Are you ready to turn your life over to Christ? మీ యొక్క జీవితమును యేసయ్యకు అప్పగించడానికి మీరు సంసిద్ధంగా ఉన్నారా? If you're ready, then I want you to say after me. మీరు ఒకవేళ ఆ యేసయ్య మాకు కావాలి మీరు ఆశపడుతూ ఉన్నట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. And then you say, Lord, I come to you this day. కనుక మీరు చెప్పండి, ప్రభువైన యేసు నీ యొద్దకు నేను వస్తూ ఉన్నానయ్యా. I have heard the message and I confess. నేను ఈ వాక్యమును ఆలకించాను, నేను ఒప్పుకుంటున్నానయ్యా. And I believe that Jesus is the Son of God. యేసు దేవుని కుమారుడని నా హృదయములో నేను విశ్వసిస్తున్నానయ్యా. And that God raised him from the dead. దేవుడు ఆయనను మరణము నుంచి తిరిగి లేపెనని నమ్ముచున్నాను. I accept you now as my Lord and Savior. నా యొక్క ప్రభువుగా రక్షకునిగా నేను నిన్ను అంగీకరిస్తూ ఉన్నానయ్యా. And I ask you to come in my heart. నా హృదయములోనికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. That I may serve you all the days of my life. తద్వారా నా జీవిత కాలమంతా నిన్ను వెంబడించడానికి సహాయము చేయండి. And that my eyes will be opened. And నా my యొక్క- ears will be opened. నా యొక్క కన్నులు తెరవబడునుగాక, నా చెవులు తెరవబడునుగాక. To hear you and understand you. తద్వారా నిన్ను అర్థం చేసుకున్నట్టుకును నీ స్వరమును ఆలకించుటకును. In Jesus' name I pray. యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను.
Amen. 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 Praise the Amen. Lord, praise the Lord. And this simple prayer, if you mean it, ఇది గొప్ప అద్భుతమైన విషయము. ఇక సులభమైన ఇక ప్రార్థన కానీ మీరు చేస్తున్నట్లయితే ఈరోజు you have made the first step into the kingdom of God. మీరు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించడానికి మొట్టమొదటి మెట్టును మీరు ఎక్కినట్లే. And God loves you. And did you know to rejoice in heaven right now? మీరు సంతోషించండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, పరలోకం మీ కొరకు సంతోషిస్తూ ఉన్నది. Amen. ఆమేన్. 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 Rejoicing. Glory to Jesus. పరలోకములో దేవుని యొక్క దూతలు సంతోషిస్తూ ఉన్నారు. యేసుకే మహిమ కలుగును గాక. Just praise him. Put your hands up and praise him. మీకు చేతులు మీరు I thank you. Hallelujah. మీరు ఏ స్థలములో ఉన్నా సరే మీ చేతులు పైకెత్తి యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలని ఆయన్ని స్తుతించండి. ఆమేన్. Thank God for his goodness and for his mercy and his grace. ఆయన యొక్క కృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి ఆయనకు కృతజ్ఞతగా తెలియజేస్తూ ఉన్నాను. మంచిదండి. ఒక అద్భుతమైన ప్రార్థన, ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఆలకించి ఉన్నాము. ఈ సమయంలో మీ కొరకు ఇప్పుడు స్క్రీన్ పైన మీకు నెంబర్ మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. మీకు ఏదైనా ప్రార్థన ఉన్నట్లయితే మీరు యేసు ప్రభును మీరు ఆలకించి ఉన్నారు, మీకు స్వస్థత, విడుదల, లేకపోతే ఏదైనా ఒక ప్రార్థన అవసరం ఉన్నట్లయితే వెంటనే మీరు కాల్ చేయండి. మీ కొరకు దేవుని యొక్క సేవకులు ఉన్నారు, వారు మీకోసం ప్రార్థన చేస్తారు. మీ ప్రార్థన అవసరం మీరు త్వరగా మీరు కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్లయితే మీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుని సేవకులు యాంటోని గారు సిద్ధంగా ఉన్నారు. మీరు త్వరగా కాల్ చేయండి, సమయం చాలా తక్కువగా ఉంది. త్వరగా మీరు కాల్ చేయాలని కోరుతూ ఉన్నాను నేను. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ఏ ఊరమ్మా మీది? ఓకే. ఓకే, అవునండి. ఇది ఫస్ట్ టైం ఇది. అవును, ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ అవుతుంది. అవునండి. ఓకే, ఖచ్చితంగా మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి అమ్మా. ఓకే. సరే, ఓకే రండి. ఓకే. ఓకేనమ్మా. ఆయన పేరు ఏం పేరమ్మా? ఓకే. Please pray for Sister Malati. She got married. She have 3 children, but recently her husband left her. Now she is staying with 3 children. She is struggling a lot. He is addicted to alcohol, and he had a illegal connection. So please pray for its change. He is not giving money to this sister Malati, and so she is struggling to feed the children, and she is not able to. She is going for work, and now she is staying at her mother's home. So please pray for God to change him, brother. His name is Koti Babu. And this sister name is Malati. Please pray God to restore her broken life, and also supply all the sources that they need for their education, for their daily life. Are they Christians? Yes, sir. They're Christians. Yes. Dear Lord, we come to you, Lord. This is nothing is too hard for you, Lord. And you know all things about her and about her situation.
And Father, we pray that the whole situation will change. You are the provider. You are the one who promises that we never shall beg for bread. So in this case, Lord, we claim that that promise of you that this family will be restored, Lord, and you will provide for her to make food and to keep their clothing. But also, Lord, she has no income. So we pray, Lord, that you provide for her, that she has on her daily need. You said in Matthew 6 that do not worry about these things, but seek first the kingdom of God and his righteousness. For this sister also, Lord, that she will look to you for provision. She will look to you for her children, and she will look to you for the answers of her life. And right now we pray, Lord, that she will be able, and give her the faith that you will trust her life and her children in Jesus. And then also, Lord, you are not the one who wants the people to be poor, but you know there is one who makes us poor, and that's the enemy. And right now we come against the enemy and say that take your hands off this family in the name of Jesus. But we want you to be free, and God will provide for you in the name of Jesus. Amen and amen. 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 Vandanalama. Thank you, Amma. Thank you. Thank you. Praise the Lord. Hello. Praise the Lord. మీ పేరేం పేరు, మీ ఊరేంటి చెప్పండి అమ్మా. మాకు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. ఓకే. టీవీ అసలు మీ వాల్యూమ్ తీసేయండి, టీవీ వాల్యూమ్ తీసేయండి అమ్మా. ఓకే. ఓకే. ఎక్కడదమ్మా అది? ఓకే. ఓకే. ఓకేనమ్మా. సరే, ఖచ్చితంగా బాబు ఓకే. అవునండి, ఖచ్చితంగా లైన్లో ఉండండి అమ్మా. మీకోసం ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు. ప్లీజ్ ప్రే ఫర్ సిస్టర్ రాజేశ్వరి. her husband promoted to glory. They are a good Christian family, they were. So after his husband's death, now she joined her daughter and son in hostel. So now they are, the two children they are staying in another place. They are away from the mother. So now these young children, they are not listening to mothers, they are not obeying. So they are spending money lavishly, and they left Bible reading. They are not going to church where they are staying in the hostel. And it seems she is so sorry and she is sad about her children's life. One side she lost her husband, and now the children whom she was loving more, they are not obeying to her. More than obeying to her, they are not in the godly way. So please pray for these two children, daughter and son. They are studying, so please pray God to give them knowledge in their education, as well as let God give them knowledge about the Creator, God, Jesus. So please pray for these two young people. Her name is mother name is Rajeshwari. Father, we praise you. Thank you, Lord, for these precious people. And you know, Lord, I have the impression right now that is a demonic oppression in that family. And it always happens like that. So, Lord, we pray right now to take away that demonic oppression and the disobedience of the children. You know, Lord, we want them to
become obedient and loving and kind. And only your Spirit can do that. So, Lord, we ask you to intervene in the life of these people, and Lord, that you give them what they need. As again, you have promised us, to give his life and to give his life more abundantly. So right now we pray for these people to give them abundantly in the sense that they will obey you, that the children will obey you, and the presence of the Lord may be in that family. And we rebuke every satanic oppression which is in that family in the name of Jesus, to set them free and to live a life that you have planned for them, to serve you and to be obedient children to the word of God, in Jesus' name. Amen and amen. ఆమెన్ ఆమెన్. మీరు బాధపడకండమ్మా, దేవుడు తప్పకుండా ఆయన కార్యం చేస్తాడు. అవునమ్మా, సరేనమ్మా, వందనాలు. హలో, Yes. ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి బ్రదర్, ఏ ఊరండి మీది? ఓకే. మీ నాన్నగారికా? ఓకే. ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి ఆయన? ఓకే. ఓకే. మీరు చర్చికి వెళ్తారా మీరు? సరేనండి. ఓకే. ప్లీజ్ ప్రే ఫర్ బ్రదర్ రాజారావు. దే ఆర్ నాట్ గోయింగ్ టు బ్రదర్ రాజారావు, దే ఆర్ నాట్ గోయింగ్ టు చర్చ్, బట్ దే హ్యావ్ ఏ faith Jesus can heal their body. So his son is calling us. His father Raja Rao, he is in the hospital. His blood cells are decreased, platelets are decreased. So please pray God to heal him. So please pray for him. They have a faith that Jesus can heal him. Amen. Can you hear me? Yes. Yeah, okay, thank you. His name is Rajarao. Rajarao, I have a verse here where it says that Jesus died on the cross, and in Matthew 8 verse 17 it says that like has spoken to the Isaiah the prophet, that he himself took our infirmities and he carried away our diseases, and we believe that. We stand on these promises of God. So as we pray for you, for your father, he is in the hospital. In the name of Jesus, we speak healing over the father, and that you're gonna bless him and heal him in the name of Jesus. And if there's any demonic oppression about it, then we rebuke that in Jesus' name. And set this man free, Lord, and heal him for your own name's sake, that may you have the glory and the honor and the praise in Jesus' name. Amen. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. మీరు కాల్ చేయండి. నెక్స్ట్ మీరు ప్రైజ్ రిపోర్ట్ ఏదైనా టెస్ట్మెంట్ మీరు నెక్స్ట్ వీక్ మీరు తెలియజేయచ్చండి. దేవుడు తప్పకుండా చేస్తాడు. ఓకేనండి. ప్రైజ్ లార్డ్. మీరు కాల్ చేసేటప్పుడు ఒకవేళ లైన్స్ బిజీగా ఉన్నప్పుడు మీరు ట్రై చేస్తూనే ఉండండి, ఎందుకంటే చాలామంది కాల్ చేస్తూ ఉంటారు కనుక లైన్స్ బిజీగా ఉంటాయి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి అమ్మా, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు చెప్పండి. ఓకే. మీరు చర్చికి వెళ్తారమ్మా? మీకు ఎలా తెలుస్తుంది మీకు చేతపడి చేశారని? ఓకే. ఓకేనండి, ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు మీకోసం ప్రార్థన చేస్తారు. ఓకే. ప్లీజ్ ప్రే ఫర్ దిస్ మదర్ సత్యవతి. షీ ఈస్ ఎ బిలీవర్. షీ ఈస్ నాట్ ఏబుల్ టు స్లీప్
at night times, and daytime also she is not able to sleep. Especially she is afraid in the night time because she is getting bad dreams. Right. Which are Right. make her bring a panic to her. Yes. And she is thinking, I don't know how far it is. She's thinking that someone did a witchcraft to her. So Yes. whatever it may be. So please pray, because she alone staying in the home. All her children got married, and she is staying alone in the home. So please pray God to deliver her, and let every fears, whatever it may be, it is a evil spirit or witchcraft, whatever it may be, God is able to deliver. So please pray for this mother Satyavati. And this mother is also Christian. Yeah, she is a Christian. She is a Christian. You know, this is demonic oppression. Okay. We know that the fear. I want to tell you this to this lady, and maybe you can translate it. That Yes, sure. there is 365 times in the Bible it says, "Fear not." అమ్మా, ఒక విషయాన్ని పాస్టర్ గారు చెప్తుంది ఏమిటనగా, బైబిల్లోని 365 సార్లు భయపడవద్దు అని రాయబడింది. This is something that Jesus told his disciples and told us over and over again. ఏంటనగా యేసయ్య దీని గురించి తనకి శిష్యులకు పదే 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 చెప్పారు, భయపడద్దు అని. So it's up to us that we have to learn not to fear, but to have faith. ఆయన భయపడవద్దు, విశ్వాసం ఉంచండి అన్నాడు. I can pray for you right now, and the demonic oppression will leave you, but it will come back, and that's why I tell you this. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను, దురాత్మలు మీ నుంచి వెళ్ళిపోతాయి, కానీ మరలా రావచ్చేమో, కనుక ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. So the message is, fear not, for I am with you. Do not look anxious about you, for I am your God, and I will help you, and I will uphold you with the right hand of my righteousness. దేవుడు మీ కొరకు సెలవిచ్చిన మాట ఏమిటనగా, భయపడవద్దు, నేను నీకు తోడై ఉంటాను. దిగులు చెందవద్దు, నేను నీ దేవుడినై ఉన్నాను, నీకు సహాయం చేయగలను. నా యొక్క కుడి చేత, నీతి అయిన దక్షిణ హస్తము చేత నిన్ను ఎత్తుకుని కాపాడువాడు నేనే అని అంటున్నాడు. In the Old Testament, when they put the blood on the doorpost, the enemy was passing by. ఇక పాత నిబంధనలో మనం చూసినప్పుడు, ఆ యొక్క వధించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తమును ఆ యొక్క ద్వారపు కమ్మిల మీద ఆపాదించినప్పుడు శత్రువు దాటిపోయాడు. So today we apply the blood of Jesus over your life. ఈ రోజు నుంచి మేము యేసు యొక్క రక్తమును మీ జీవితము మీద మేము ఆపాదిస్తూ ఉన్నాము. When the blood of Jesus is applied, the enemy has to go. యేసు యొక్క రక్తాన్ని చూచినప్పుడు శత్రువు పారిపోవలసిందే. Now in the authority that the Lord Jesus has given us, ఇప్పుడు యేసు నాకు అనుగ్రహించిన యొక్క అధికారము చెప్పున I will pray for you right now. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. Lord Jesus, we come to you for this lady who is oppressed by the enemy. And in the name of Jesus and the authority you have given us, we rebuke Jesus, we rebuke the enemy Satan in the name of Jesus. And we command her to let go of her in the name of Jesus. ఆమేన్, ఆమేన్. వందనాలమ్మా. పాస్టర్ గారు చెప్పింది మీకు అర్థమైంది కదా. ఏంటి అనగా, మనం భయపడవద్దు, ఎందుకనగా యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. The one who is in us is greater than the world. One scripture comes to me and it says, if you put your mind on Christ, he will give you peace. Those who are put their mind on Christ, they will have perfect peace. ఆమేన్. దేవుడు మీ కొరకు బయలుపరుస్తున్న మాట వాక్యము ఏమిటి అనగా, ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వారికి ఆయన పూర్ణ శాంతి గలవారిగా చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. కనుక ఆయన మీద మీ మనస్సును ఉంచండి. మంచిదమ్మా. I want you now to clothe yourself with the righteousness of Christ. కనుక మీరు యేసు యొక్క నీతితో మీరు నింపబడాలని, కప్పబడాలని కోరుతూ ఉన్నాను.
and be free in Jesus' name. యేసు నామమున మీరు విడుదల పొందండి. ఆమేన్. Hallelujah. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Power. ఆమేన్. ఆమేన్. శక్తితో నింపమండి. వందనాలు. ఖచ్చితంగా మీరు రిజల్ట్ చూస్తారు. మాకు కాల్ చేయండి. నెక్స్ట్ వీక్ మాకు మీ సాక్ష్యం చెప్పండి. హలో ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడ్ ఎన్ని పడుతుంది చెప్పండి అమ్మా. గ్రేస్ టీవీనమ్మా. ఓకే. ఓకే, ఎంత కట్టారు? ఓకే. ఓకే, ఖచ్చితంగా ప్రార్థన చేస్తామా దేవుడి కార్యం చేసేలాగినా. ఓకే, సరేనమ్మా. ప్లీజ్ ప్రే ఫర్ ది సిస్టర్ దీపిక. షీ ఆల్సో అబాండన్డ్ బై ద హస్బెండ్. her husband left her. So now she is trying to live her life on her own. So she thought of going to abroad for work purpose, for job purpose, as a maid in the Gulf countries. So she paid some amount to the agent. So even though that money also she took for loan. She took a loan from someone and she paid to the mediator agent. But even though she paid amount, still today she didn't get any working visa. Nothing is going on. So both ways she is suffering. She left by her husband, and she is very poor. It seems they took hand loan from someone for a high interest, and she is paying the interest without going there. She thought that if she go there, she will get a good salary in the Gulf countries. So please pray God to pray for two things about her husband. Let him come back and let both may live together. And also second, she paid lot of money to the mediator agency. So please pray God to give her right judgment. Let her find a good job. Her name is Deepika. Deepika, Yes, sir. we heard you, and the situation is bad. Go ahead. ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నట్లయితే ఇది చాలా బాధకరమైనది. And we know that God does not like to divorce. ఇది కేవలము ఇక మనము విడిపోవాలని దేవుడు ఎంత మాత్రము కోరుకోవడం లేదు. Marriage is from the Lord. వివాహము అనేది ప్రభు యొక్క కార్యమైనది. And that's why we come to him right now and we pray. We say, Lord Jesus, you know this situation, and her husband left her. Now I ask you, Lord, in this day to change his heart and his mind, and that his faithfulness will return to his wife right now in the name of Jesus. That his waywardness, that he will realize that what he has done is wrong. Fill his heart with love for his wife and for his family in the name of Jesus. And also, Lord, for the financial situation. I don't know how she went into this situation and who those people are, but you have a way out. Nothing is impossible but God. You have to believe him that he will bring this solution to you in the name of Jesus. And that all things will work out according to his will. And you know what? God has a verse and it says that he will work all things together for good for those that love him. And if you love the Lord,
you put your faith and trust in Him, He certainly will bring your solution to you and will bring your husband to you. I cannot force your husband to go back to Him. Only God can put this in his heart and mind and to say, return in Jesus' name. And whatever the reason was that he walks away, that he will forgive and that you also will forgive your husband in the name of Jesus. And I pray for harmony between you and your husband, but also the money people who came to you for the money. I pray for that in Jesus' name to be resolved in the name of Jesus. అమెన్ అమెన్ అమెన్. వందనాలమ్మా, మీకోసం ప్రార్థన చేస్తాము. ఖచ్చితంగా దేవుడి కార్యం చేస్తాడు. నౌ ఐ రిక్వెస్ట్ బ్రదర్ Anton to pray for everyone who are watching this program. Maybe they are not able to get us on phone, but God sees their pain, God sees their need. Let God answer them. Now I request to pray and close this live program. Right now? Yes, sir. Pray and close this live. Thank you, Lord, for the moment we have here, for all the people that are watching us today. You know, there are many needs in that prayer. We ask you, Lord, to fill every need of those who love you and who praise you and want to be part of your life. Bless them, Lord. Take away every sin and disease. Take away all the poor and the sorrows and the pain they have, because you died for that on the cross. You took our infirmities. You took our diseases. I ask you to bless them, Lord, in the name of Jesus. Thank you so much for listening to us. And I want to close off this prayer with praising the Lord for His goodness and kindness also towards you in Jesus' name. Amen. ఆమెన్ ఆమెన్ ఆమెన్. వందనాలండి, మీ అందరికీ కూడా వందనాలు. ఇఫ్ దేవుని చిత్తమైనట్లయితే నెక్స్ట్ వీక్ మరలా కలుసుకుందాము. అంతవరకు దేవునికి కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.